15 ఏళ్ళ క్రితం మీ లింగాపురం ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. సో దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన వెంకటరావు గారికి, ఉద్యోగుల సంఘానికి అండ్ కోటి, అది ఇంకో కోటి గారికి, వెంకటరావు గారికి వచ్చిన ఐడియా ఇది. అండ్ అదేవిధంగా ఉపాధ్యాయుల సంఘం వారికి కూడా, వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. అండ్ సూరి కూడా మీ ఊరికి ఎప్పుడు ఏదో చేద్దామని ఫోన్లో చెప్తూనే ఉంటాడు. సో నేను ఏదో చేద్దామని లోపల నేను ఏం చేశాడంటే సమస్య మొదలెట్టేశాడు. ఎప్పుడైనా విన్నారా? అది విన్నారా? ఏమన్నా సాంగ్సే కదా ఇవి విన్నారా? ఇవి కూడా వినాలి, లేదంటే మనం ఏం చేస్తున్నాం సమాజానికి అనేది తెలియాలి కదా. వెరీ గుడ్. మీ పేరు? వెరీ గుడ్. సో నేను వచ్చేసి మీ ఊరికి ఏదో చేద్దాము అని చెప్పినప్పుడు సరే నేను ఆల్రెడీ చిన్న ఉద్యోగం చేస్తున్నాను సార్. అది చిన్నదేంటి పెద్ద ఉద్యోగం పోయి అలా కాకపోయినా మీ అంత కాకపోయినా మీలా చిన్న కంప్యూటర్ నొక్కుతూ ఉంటుంది అంతే. అదేవిధంగా నా పక్కన నాది కూడా నీ ఎంత కాకపోయినా నాది అదే ఉద్యోగం. ఏదో నాది చిన్న ఉద్యోగమే కదా. శివ సార్ నా పేరు. సరే నేనేమన్నానంటే ఎప్పుడన్నా మీరు అందరూ కలిసి 10 మంది ఒక రూమ్ లో కూర్చొని ప్రపంచం ఎలా తిరుగుతుంది, వాట్సాప్ ఎంతమంది తెలుసు? సొల్లు కవులు మాట్లాడుకోవడానికి కాదు, పనికొచ్చే విషయాలు మాట్లాడడానికి తెలుసు. దాన్ని మీరు ఉపయోగకరంగా వాడుకోవాలి. ఊరినే మా ఇంట్లో పప్పు వండాను, రేపు చారు వండాను మాట్లాడుకోవచ్చు. నేనేమన్నా అంటే మీకు ఏదైనా ఉద్యోగం తెలిస్తే కనుక ఆ ఉద్యోగం అందులో పోస్ట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? లేదంటే మనం చెప్పింది పక్కడి తెలియకపోతే అది ఉద్యోగం అనేది ఎక్కడికో పోతుంది, అంతే కదా. సో మీ వాట్సాప్ నాకు తెలుసు, లింగాపురం వాట్సాప్ ఒకటి ఉంది కదా, సిటిజన్స్ ఆఫ్ లింగాపురం. సిటిజన్స్ ఆఫ్ లింగాపురం కాదు, యూఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కదా. లింగాపురం అవుతుంది కానీ తర్వాత మీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కదా. సత్ ఇండియానా? వెరీ గుడ్. సో నేనేమన్నానంటే మీరున్న ఆ వాట్సాప్ సరిపోదండి. హలో, మీరు 10 నిమిషాలు అయితే మళ్ళీ సాంగ్స్ అయిన తర్వాత సాంగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఉన్నాయి భయ్, నేనే వేస్తాను, నేర్చుకుంటాను. నాకు డ్యాన్స్ వేయడం రాదు, బట్ ట్రై చేస్తాను. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ముందు మనకి మాట్లాడడం తెలియాలి. నువ్వు కాలేజీలో తోడ్పడి ఉండొచ్చు, పర్సంటేజ్ వచ్చి ఉండొచ్చు, కానీ నీకు సరిగ్గా మాట్లాడడం రాకపోతే ఉద్యోగాలు రావు. ఇక్కడ ఎవరో గ్రాడ్యుయేట్స్ ఇటు పక్క ఉన్నారా, వెనకాల కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, వెనక ముందు సైడ్ అంతా. ఎప్పుడైనా విన్నారా కమ్యూనికేషన్ స్కిల్స్ అని విన్నారా ఎప్పుడన్నా మీరు? అంటే ఏంది? ఏంటది? తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. 10 నిమిషాలే మీకు అర్థమయ్యేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నేను టైం తీసుకున్నాను కానీ మీకు అర్థమయ్యేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంది? మీకు తెలుసా తెలీదా? డిగ్రీ అయిపోయిందా? తెలిసి తెలియడం, వాళ్ళకి తెలిసి తెలియడం, సగం తెలుసు సగం తెలియదు. ఎంతమంది తెలుసు? ఎవరికి తెలీదా? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది తెలిసినా తెలియని మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. మనుషులతోటి మాట్లాడడం, ఏ విధంగా మనం అవతలోడు మాట్లాడితే కన్విన్స్ చేయగలుగుతాము, అవతలోడు మన మాట ఓకే చెప్తాడు. ఇంటర్వ్యూకి ఎప్పుడు అటెండ్ అయ్యారా మీరు? ఎవరైనా ఇంటర్వ్యూకి? సరే ఇంటర్వ్యూ భయ్యా నువ్వు మంచి జోకులు వేస్తున్నావు, బాగుంది. ఒకప్పుడు మనది అదే పరిస్థితి, ఓకేనా? అప్పుడు ఇలాగే చెప్పాను, తర్వాత నాకు తెలిసింది దాని పరిస్థితి ఏందో. ఎంతమంది వెళ్ళారు ఇంటర్వ్యూలకి? భయ్యా ఎంతమంది వెళ్ళారు ఇంటర్వ్యూకి? ఇటు ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళారా? ఏంటి భయ్యా ఒక 5 నిమిషాలు వెంకటరాజు పర్లేదు కదా, ఒక 5 నిమిషాల్లో సాంగ్స్ మొదలెడతామండి. ఎవరు వెళ్ళారు ఇంటర్వ్యూలకి? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి తడిచిపోద్ది తెలుసా. చాలామందికి ఇంటర్వ్యూ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళాక ఏముండవు. అక్కడికి వెహికల్ మూడు సార్. ఏం ఇంటర్వ్యూ? నీకు అర్థమైంది ఇంటర్వ్యూ ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో తెలుసా? ఎప్పుడైనా చెప్పావా? మరి
అన్ని సొల్లుకోబులు చెప్తే కానీ ఇది చెప్పలేదు నువ్వు ఆ? అర్థం కదా వాళ్ళు అడగడం అయ్యా నువ్వే చెప్పాలి ఫ్రెండ్సే కదా అందరూ. సరే ఏం చెప్పాలనుకున్నా ఒక 2 నిమిషాలే. మీరందరూ కూడా అందరూ కలిసి ఒక చోట వారానికి ఒకసారి కూర్చొని మంచి చెడు మాట్లాడుకోవాలి. ఉద్యోగాలు ఏంటి, ఎలా అవకాశాలు ఉన్నాయి, ప్రపంచం ఎలా ముందుకు పోతుంది అనేది తెలుసుకొని పరస్పరంగా ఒకరికొకరు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది. ఇంతకుముందు లింగాపురం ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది, ఆల్రెడీ వచ్చింది. కాకపోతే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అది ఇక్కడ ఉంటే జరగదు, ఓకేనా? ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి. అప్పుడే కదా నువ్వు మార్కెట్లో నీ పొజిషన్ నీకు తెలిసేది. నువ్వేంటి నీకు అప్పుడే తెలుస్తుంది. సో నేను చెప్పాలి అంటే చదువుకోండి, అదేవిధంగా మాట I feel